హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో బాబాగారి దర్శనం గురించి ఇంకా ప్రసాదాలయానికి వెళ్ళి భోజనం చేసామని చెప్పాను కదా. తర్వాత మేము ఇక్కడ ద్వారకామాయికి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ద్వారకామాయి అంటే బాబాగారు నివసించే మసీదే ద్వారకామాయి. బాబాగారు ఆయన జీవనాన్ని సాగించింది ఇక్కడే బాబాగారు రోజు దీపాలు వెలిగించేవారు. బాబాగారు వెలిగించిన ఈ ధుని ఇక్కడే ఉంది. ఆ ధుని ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఈ ద్వారకామాయికి తూర్పుగా 30 గజాల దూరంలో చావడి ఉంటుంది. చావడి అనే పదానికి అర్థం ఏంటి అంటే గ్రామస్తుల సమావేశ స్థలం అని అర్థం. అంటే మన భాషలో రచ్చబండ లాంటిది. పురుషులు సాయంత్రం పూట కబుర్లు చెప్పుకోవడానికి సమావేశం అవుతారు మరియు గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటారు. ఒకనాడు భారీ వర్షాలతో ఈ ద్వారకామాయి లోపలికి నీళ్లు వచ్చేసి పైకప్పు పడిపోయి గోడలు సరిగా లేకపోవడంతో బాబాగారికి పడుకోవడానికి ప్లేస్ ఉండేది కాదట. అప్పుడు ద్వారకాను బాగు చేయడానికి భక్తులు బాబాగారిని ద్వారకామాయి నుంచి చావడికి తీసుకుని వచ్చేవారట. అయితే బాబాగారిని తీసుకువచ్చేటప్పుడు భక్తులకి ఒక ఆలోచన వచ్చింది. బాబాగారికి ఒక ఉత్సవం ఊరేగింపు చేయాలని అందరూ అనుకున్నారు. అప్పుడు ఒక పల్లకిని ఏర్పాటు చేసి బాబాగారిని అందులో కూర్చోమని ఊరేగింపుగా తీసుకుని వెళ్తామని చెప్పగా అప్పుడు బాబాగారు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు బాబాగారికి సాయంత్రం హారతి జరుగుతుంది. రోజుకి బాబాగారికి 4 హారతులు జరుగుతాయి. ఉదయం 4:30కు కాగడ హారతి జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మిడ్ హారతి జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి ధూప్ హారతి జరుగుతుంది. రాత్రి 10 గంటలకి షేజ్ హారతి జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే చావడి. బాబాగారు ఇక్కడే రాత్రి పడుకొని ఉదయాన్నే ద్వారకామాయికి వెళ్ళేవారు. అయితే భక్తులందరూ కలిసి బాబాగారి పాదుకలన్నీ పల్లకిలో పెట్టి ఊరేగిస్తామని బాబాగారి అనుమతి కోరగా అప్పుడు బాబాగారు సరే అని చెప్పగా బాబాగారి పాదుకలని పల్లకిలో పెట్టుకొని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళేవారు. ముందు బాబాగారు నడవగా వెనక పల్లకిని తీసుకొని వెళ్ళేవారు. ఈ పల్లకి ఉత్సవం తాళ మేళాలతోని జరిగేది. బాబాగారు చిందులు వేస్తూ నాట్యం చేస్తూ ముందుకు సాగేవారు. అలాగా బాబాగారిని ద్వారకామాయి నుంచి చావడికి తీసుకుని వచ్చేవారు. అదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. దీనినే చావడి ఉత్సవం అంటారు. అయితే స్త్రీలకు బాబా నిద్రించే చావడిలోకి కుడివైపుకి అనుమతి లేదు. చావడిలోకి ఎడమవైపు మాత్రమే స్త్రీలను అనుమతించడం జరుగుతుంది. అప్పట్లో కూడా చావడిలోకి స్త్రీలు వెళ్ళేవారు కాదంట, పురుషులు మాత్రమే వెళ్ళేవారంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బాబాగారి పల్లకి ఉత్సవం జరుగుతుందండి. ఈ పల్లకి ఉత్సవంలో మేము కూడా పాల్గొన్నాము. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మా అదృష్టంగా మేము భావించాము. మీరు కూడా బాబాగారి దర్శనం చేసుకోండి. ద్వారకామాయికి చావడికి మధ్యలో దక్షిణాముఖి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడి హనుమంతుల వారు ఎంతో మహిమ కలిగి ఉన్నవారుగా చెప్తారు. ఈ టెంపుల్ షిరిడీలో అత్యంత పురాతనమైన టెంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ పక్కనే చాలా షాప్స్ ఉన్నాయండి. మీరు చక్కగా షాపింగ్ అయితే చేసుకోవచ్చండి. ఏవి కావాలంటే అవి ఇక్కడ దొరుకుతున్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మేము నెక్స్ట్ డే ఏ ప్లేస్ కి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. అంతవరకు బాయ్ బాయ్.